ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ లో మోదీ రాక కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో లైవ్ లో చూద్దాం. భావిస్తా ఉన్నారు. ఇంత ముందు మనం చూసినాం ఏమిచ్చింది ఆనాడు కూడా మోడీ గారిని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ఆనాడి ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పిండ్రు. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇవాళ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవైపు ఏమో ఇవాళ 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలని జాతికి అంకితం చేస్తే ఇవాళ యాడ్ ఇచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకటే పాట 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమరగబెట్టిందని చెప్పి మాట్లాడుతున్నారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ తెలంగాణలో ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎవడ కోసం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, ఇవాళ రైల్వే లైన్ కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఒకటి ఇవాళ ఉత్త చిప్ప చేతికి ఇచ్చిండ్రు. మాటల గాయడితో మీడియాని మేనేజ్ చేసి కాలం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది చెల్లదు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెంగాల్లో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు తెలంగాణ రాష్ట్రం కూడా పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకర్తలుగా నాయకులుగా మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకొని కాషాయ జెండా గెలుపు కోసం, కమలంపు వికాసం కోసం ఇవాళ మన హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ గెలవాలని చెప్పే సంకల్పం ఏమవుతుందో ఆ సంకల్పానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోదామని చెప్పి రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఆ జిల్లా పరిషత్ల మీద మున్సిపాలిటీల మీద మన జెండా ఎగిరేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి